ఇప్పుడు మన తన ఏక్ నంబర్ బండి ఉన్నది, ఇగ్గితే రువ్వడి గురుకుడే ఉంటది, కానీ పెట్రోల్ లేదు. ఏమైతుంది? బుత్తంత దూరం పోగానే ఆగిపోతుంది. అస్సలే లేకుంటే చాలే కాదు. అట్లనే కార్ అయినా ఇంకేదైనా అది నడుస్తానికి సమర్ పోస్తేనే ముంగట్కి పోతుంది. అట్లనే వ్యవసాయం నడవాలంటే భూమి ఎడ్లు ఉంటే చాలుతుందా? నీళ్ళ సౌలత్ ఉండాలి. చాలా మటుకు చెరువులు బావులు బోర్ బావుల కింద నడుస్తుంటుంది వ్యవసాయం. ఇక పక్క పొంటే నది పోతుంటే ఇంకెట్లా నడవాలి? కానీ తలాప్కే గోదారు పెట్టుకొని దూపకెడిచినట్టే ఉన్నది పోర్రి. హౌ మరి మంచిర్యాల జిల్లాల గోదారిలా సుక్క నీళ్లు లేక ఎడారి లెక్కైతే వ్యవసాయం నడిపిస్తానికి రైతులంతా భగీరథులైన్రు. 70-80 మంది రైతులు తలా 5-10 వేలేసుకొని జేసీబీలు పెట్టి 2 వారాలు తిప్పలబడి కాలువ తవ్విస్తే గీ నీళ్ళొస్తున్నాయి. 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి కాలువ తీసుకోవడం జరిగింది. ఒక 2.5 to 3 లక్షల మధ్య ఖర్చు వచ్చింది. కాళేశ్వరం చేయబట్టేనట గీ పరిస్థితి. ఎల్లంపల్లి కిందున్న 40 ఊర్ల పొలాలకు గోదారే దిక్కు. అటు ఎల్లంపల్లి నుంచి సుక్కొచ్చు లేదు, కింద గట్టిన అన్నారం మేడిగడ్డ కాడ సుక్క ఆగులేదు. మేడిగడ్డది అది ఊట్లా నీళ్లు ఆగుతలేవని ఒకటి మాట్లాడుకొచ్చిండ్రు. దాని వలన నీళ్ళు ఆపుతలేవు. ఏమున్నది ఏదన్నా ఒక అన్నారం ఇది మంచిగా ఉన్నదంటే దాన్ని ఆపుతలేరు, పోతున్నాయి. నీళ్లు లేక అరిగోస కాబట్టే ఎట్లా చేయాలని సీతారాంపల్లె రైతులంతా కలిసి గీ కాలువ ఉపాయం చేసిర్రన్నట్టు. నారు పోసినాక ఒకసారి తీసినాక ఒక 2 నెలలు వారింది. 2 నెలలు వారి మళ్ళీ తగ్గినాక మళ్ళీ తీసినాం. ఈ చిన్నపాయకే మోటార్లు పెట్టి పొలాలకు వారించుకుంటుర్రు. మునుపు గోదావరి వారినప్పుడు ఫుట్బాల్ పంపు సెట్లు పెట్టుకునేదట. ఇంకో 2-3 తడులు వారితే గాని పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలే కూడా. ఎన్నడూ ఏ రోజు జరగాలి ఇట్లా. మొత్తానికి పంటలు కాపాడుకుంటానికి రైతుల తండ్లాట గిట్లున్నది.